సో ఈ ఏడబ్ల్యూఎస్ లో ఒక సర్వీస్ ఉంటుంది, అది మానిటరింగ్ సర్వీస్ అన్నమాట. దాని పేరు ఏంటంటే ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ వాచ్. ఇది ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ వాచ్. ఓకే, క్లౌడ్. వినిపిస్తోందా? ఓకే సార్. హలో, వినిపిస్తుంది సార్. ఈ క్లౌడ్ వాచ్ వినిపిస్తుంది సార్. క్లౌడ్ వాచ్ ఏంది? క్లౌడ్ వాచ్ అనేది ఒక మానిటరింగ్ సర్వీస్. ఏంది? మానిటరింగ్ సర్వీస్. ఏం చేస్తుందంటే అమెజాన్ క్లౌడ్ వాచ్ మానిటర్స్ యువర్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ రిసోర్సెస్. వాట్ ఆర్ ద రిసోర్సెస్? EC2, EBS, ఆటో స్కేలింగ్, లోడ్ బ్యాలెన్సర్, ఇవన్నీ ఏంది రిసోర్సెస్. ఆ రిసోర్సెస్ ని మానిటర్ చేస్తుంది ఎవరు? అమెజాన్ క్లౌడ్ వాచ్. యూ కెన్ యూజ్ క్లౌడ్ వాచ్ టు కలెక్ట్ ద మెట్రిక్స్. అంటే పర్టికులర్ సర్వర్ ఏముంది, ఎప్పుడు లాగిన్ అయ్యింది, ఎంతమంది హిట్ చేస్తారు, ఇలాంటి లాగ్ మెసేజెస్ ఉంటాయి. ఈ లాగ్ మెసేజెస్ అన్నింటినీ, అప్లికేషన్ లాగ్ మెసేజెస్ అన్నింటినీ ట్రాక్ చేస్తుంది ఎవరు? క్లౌడ్ వాచ్. క్లౌడ్ వాచ్. ఇప్పుడు ఇవన్న మన విండోస్ లోకల్ కంప్యూటర్ కూడా ఒక మానిటరింగ్ సర్వీస్ ఉంటుంది. చూడండి, దీంట్లో అది టాస్క్ మేనేజర్ కనిపిస్తుంది మనకి. టాస్క్ మేనేజర్ ఉంటుంది కదా. So I just open my local computer. We have a process, performance, app history, startup. Understand that? It is the monitoring. Here we can collect the CP and the percentage and the relation, relation and memory utilization and ఇలా disk utilization ఉంటుంది, Ethernet utilization ఉంటుంది, Wi-Fi utilization ఉంటుంది, ఇవన్నీ చూస్తాం. ఓకేనా? ఇది ఒక మానిటరింగ్ ఒక చిన్న అప్లికేషన్ ఉంది, ఆల్రెడీ విండోస్ లోకల్ కంప్యూటర్ ఇన్స్టాల్ చేసి పెట్టండి విండోస్ లో. అలాగే ఈ క్లౌడ్ వాచ్ అనేది ఏంది? అమెజాన్ వెబ్ సర్వీసెస్ ని క్లౌడ్ వాచ్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ యొక్క మానిటరింగ్ సర్వీస్ ఉంది. మానిటరింగ్ సర్వీస్ ఎవరు? క్లౌడ్ వాచ్. ఓకే, ఓకే సార్. ఈ చాలా రకాల క్లౌడ్ వాచ్, చాలా రకాల మానిటరింగ్ సర్వీసెస్ ఉంటాయి. వీ హ్యావ్ నెంబర్ ఆఫ్ మానిటరింగ్ సర్వీసెస్ లైక్ జెబిక్స్ ఉంది, జెబిక్స్. ఓకేనా? జెబిక్స్. ఓకే సార్. ఇంకేం ఉంటుందంటే నగియోస్ ఉంది, నగియోస్. ఓకేనా? విన్నారా నగియోస్? పేరు విన్నాను అదే తర్వాత ఏంటంటే మనకి స్ప్లంక్. సార్ ఈ నగియోస్ ఇలాంటివి నేర్చుకోవడం ఈజీ అన్న సార్? అది ఎంతసేపు అండి, కష్టమేం కాదు, మీకు యూట్యూబ్ లో బోల్ దొరికిపోతాయి. ఓకే సార్. స్ప్లంక్ కూడా దొరికిపోతాయి వీడియోస్ బోల్డ్. ఓకే సార్. స్ప్లంక్ స్ప్లంక్ విన్నారా? స్ప్లంక్ విన్నాను. సోలార్ విండోస్, సోలార్ విండ్స్. ఓకేనా? ఎక్కువ రియల్ టైం యూజ్ చేస్తారండి. సార్ ఓకే సార్. ఇంకా ప్రొమోథియస్. ఇది ఎక్కువ వైర్ షార్క్ నెట్వర్క్ మానిటరింగ్ ఎక్కువ యూజ్ చేస్తారు. అవును, నెట్వర్క్ మానిటరింగ్, ప్యాకెట్ అనలైజర్ అది. ఇది కూడా యూజ్ చేస్తారు, ఎక్కువ డెవాప్స్ యూజ్ చేస్తారు. ఇది మీకు తెలుసో లేదు. సార్ విన్నాను సార్. ఇది గ్రఫానా అనేది టూల్ ఉంది. ప్రొమోథియస్ గ్రఫానా, ప్రొమోథియస్ గ్రఫానా. ఓకేనా? ఇప్పుడు మనకి అవన్నీ అవసరం లేదు, మనం ఏం నేర్చుకుంటాం? క్లౌడ్ వాచ్. ఏంది? క్లౌడ్ వాచ్. నేను ఫోటోలో లాగిన్ అవుతాను. ఇది అజూర్ పోర్టల్ తెలుసు కదా మీకు, ఆల్రెడీ చూసుంటారు మీరు. చూసాను. చూడండి, ఐ జస్ట్ లాగిన్ టు ద కన్సోల్. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఐ క్రియేట్ వన్ EC2. ఒక EC2 క్రియేట్ చేసి దాన్ని క్లౌడ్ వాచ్ ఇంటిగ్రేట్ చేస్తాను. ఏం చేస్తాను? EC2 ఇంటిగ్రేట్ చేస్తాను. దీన్ని క్లౌడ్ వాచ్. యూ కెన్ ఇంటిగ్రేట్ ఎనీ వన్. మీ క్లౌడ్ వాచ్ ని EC2 ఇంటిగ్రేట్ చేయాల్సిన అవసరం లేదు. యూ కెన్ ఇంటిగ్రేట్ విత్ యువర్ లోడ్ బ్యాలెన్సర్, యూ కెన్ ఇంటిగ్రేట్ విత్ ఆటో స్కేలింగ్, యూ కెన్ ఇంటిగ్రేట్ ఎనీ సర్వీస్. ప్రస్తుతానికి ఒక EC2 సర్వర్ నేను క్రియేట్ చేస్తాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక EC2 సర్వీస్ క్రియేట్ చేసి, EC2 ఇన్స్టాన్స్ క్రియేట్ చేసి దాన్ని క్లౌడ్ వాచ్ అటాచ్ చేస్తాను. ఏం చేస్తాను? క్లౌడ్ వాచ్ అటాచ్ చేసి ఇప్పుడు
ఇది ఏం చేస్తుంటది, క్లౌడ్ వాచ్ ఏం చేస్తుంది అంటే ని మానిటరింగ్ చేస్తూ ఉంటుంది. ఏముంటుంది, EC2 మానిటరింగ్ చేస్తూ ఉంటుంది. అలాగే మనం ఓకే సార్. ఈ EC2 ఏదైతే మానిటరింగ్ చేస్తుందో క్లౌడ్ వాచ్ ని, ఒకవేళ మనం దీన్ని యాక్షన్ పెర్ఫామ్ చేయాలి అంటే ఏంది, సపోజ్ నా దగ్గర ఆ సర్వర్ లో లోడ్ పడిపోయింది అనుకో, లోడ్ పడింది అనుకో, లోడ్ పడినప్పుడు ఒకవేళ సర్వర్ని రీస్టార్ట్ చేయాలి, లేదంటే సర్వర్ని టెర్మినేట్ చేయాలి, లేదంటే రీబూట్ చేయాలి, లేదంటే షట్ డౌన్ చేయాలా, ఇలాంటి యాక్షన్స్ కూడా మన క్లౌడ్ వాచ్ తో మనకి ఇవ్వచ్చు. క్లౌడ్ వాచ్ ఏం చేస్తుంది, ఎప్పుడైతే ఈ మెట్రిక్స్ మ్యాచ్ అవుతుందో, CPU యూటిలైజేషన్ పెరిగిపోయింది, ఆటోమేటిక్ గా నేను టెర్మినేట్ చేయమని చెప్తే క్లౌడ్ వాచ్ టెర్మినేట్ చేస్తాను, నేను టెర్మినేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే సార్. ఇప్పుడు నా దగ్గర సర్వర్స్ ఉన్నాయి, ఇప్పుడు ఏదైనా ఇష్యూ వచ్చింది, ప్రతిసారి నేను మానిటర్ చేసుకుని కూర్చోలేను కదా, నేను రీబూట్ చేయమని చెప్పాను, మాన్యువల్ గా రీబూట్ చేయలేను. అదే దాన్నే క్లౌడ్ వాచ్ నే రీబూట్ చేయమని చెప్తే అది చేస్తుంది, రీబూట్ చేయమంటే. ఓకే సార్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఐ క్రియేట్ వన్ ఇన్స్టెన్స్, లాంచ్ ఇన్స్టెన్స్, గివ్ ఎనీ నేమ్, యూ కెన్ గివ్ ఎనీ నేమ్. ఈ క్లౌడ్ వాచ్ సర్వర్ ఇచ్చాను, ఇది మ్యాండేటరీ ఏం కాదు, మీ ఇష్టమైన పేరు ఇచ్చుకోవచ్చు. సెలెక్టెడ్ Ubuntu micro, create keypad, created a key, then launch systems, then launch systems. లాంచ్. Go to the instance, copy the instance ID. Now ఒక ఇన్స్టెన్స్ నేను క్రియేట్ చేశాను, I created one instance. Now go to the CloudWatch. అవ్వచ్చు. బేసిక్ ఏమిటి ఉండవో మెట్రిక్స్, ఏ మెట్రిక్స్, మానిటరింగ్ మెట్రిక్స్ ఉంటాయి దీంట్లో కూడా. చూస్తే ఇక్కడ ఇన్స్టెన్స్ ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మానిటరింగ్, బేసిక్ మానిటరింగ్, ఇది బేసిక్ మానిటరింగ్, Okay, sir. స్పెసిఫికేషన్, Basic నెట్వర్కింగ్ monitoring. బైట్స్, ఇవన్నీ రావాలంటే కొంత టైం పడుతుంది. ఇప్పటికిప్పుడే వచ్చేది డేటా రావాలని కనెక్ట్ చేయాలన్నా కొంత టైం పడుతుంది. ఒక మెషిన్ 20 minutes 10 minutes రన్ చేసిన తర్వాత ఈ స్పెసిఫికేషన్, నెట్వర్క్ బైట్స్, న్యూట్రల్ బైట్స్ ఇవన్నీ మీకు చూపిస్తుంది. ఎక్కడ మానిటరింగ్, ఇది బేసిక్ మానిటరింగ్. ఇది ఓకే, Okay, sir. బేసిక్ మానిటరింగ్ ఆల్రెడీ Okay, sir. ప్రొవైడ్ చేస్తుంది. ఎవరు ప్రొవైడ్ చేస్తుంది? AWS ఇక్కడ ఈ కన్సోల్ లో పనిచేస్తుంది. ఇది మీకు రావాలంటే డేటా చేయడానికి మీరు దాంట్లో లాగిన్ అయ్యి ఒక 10 minutes 20 minutes వెయిట్ చేస్తే ఈ డేటా అంతా వస్తుంది. సీఫుడ్ లైషన్ డేటా, నెట్వర్క్ బైట్ డేటా అన్నీ వస్తుంది. ఓకేనా, ఇక్కడ మేనేజ్ డీటెయిల్ మానిటరింగ్ ఉంది, ఇది కూడా ఎనేబుల్ చేస్తే ఇంకా ఎక్కువ చూపిస్తుంది. దీనికి ఛార్జెస్ అప్లై అవుతాయి. ఏమవుతాయి? ఛార్జెస్ అప్లై అవుతాయి. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఈ బేసిక్ మానిటరింగ్ కాదు, నాకు ఒక క్లౌడ్ వాచ్ తో దీన్ని నేను చేస్తాను, ఇంటిగ్రేట్ చేస్తాను. దేన్ని ఇంటిగ్రేట్ చేస్తాను? EC2ని. క్లౌడ్ వాచ్ అని టైప్ చేస్తాను. క్లౌడ్ వాచ్ విల్ మానిటర్ ద AWS రిసోర్సెస్ ఓన్లీ. క్లౌడ్ వాచ్ విల్ మానిటర్ ద Okay. AWS రిసోర్సెస్. ఆన్ ప్రమిసెస్ రిసోర్స్ కూడా దాన్ని కూడా చేస్తుంది. సో మనం ఏం చేస్తాం, EC2ని మానిటర్ చేద్దాం. ఏం చేద్దాం? EC2ని మానిటర్ చేద్దాం. ఐ థింక్ ఆల్రెడీ ఉన్నట్టు అలారం తీసుకుపోయింది, ప్రీవియస్ క్లాస్ లో ఉంటారు. అన్నీ తీసేయాలండి, తీసేయకుండా డబ్బులు పడతాయి కదా. ఓకే, here in the cloud watch we need to create alarm. We need to click on the in alarm. We need to click on the in alarm. Click on the create alarm and select on the matrix. So what are the matrix are there? In generally, what are the matrix? In general, computer, what are the matrix? అంటే క్లౌడ్ వాచ్ క్రియేట్ చేయడానికి ఆ లోడ్ ఏదైతే ఉందో CPU.
యువర్ సిపియు, ఈ పెర్ఫార్మెన్స్, సిపియు, మెమొరీ, డిస్క్, నెట్వర్క్, ఇది మెట్రిక్స్. మెమరీ, డిస్క్. బేసిస్ మీద నాకు మానిటరింగ్ చేయాలి. ఏ బేసిస్ మీద నాకు మానిటరింగ్ చేయాలి. ఓకే, ఓకే ఓకే సార్. సెలెక్ట్ మెట్రిక్స్, గ్రాఫ్ వస్తుంది. Select EC2. Select the EC2. Select the per instance matrix. Per instance matrix. దాంట్లో మెట్రిక్స్ టేక్ హియర్ CPU utilization. CPU ఏ మెట్రిక్స్ సెలెక్ట్ చేసుకుంటాను? CPU utilization. సెలెక్ట్ మెట్రిక్. నేను ఆ సర్వర్ని ఏ విధంగా మానిటరింగ్ చేయాలనుకున్నాను? CPU utilization అనే మెట్రిక్ ని బట్టి నేను మానిటరింగ్ చేయాలనుకున్నాను. ఇప్పుడు బై ది డిఫాల్ట్ యావరేజ్ ప్రతి 5 minutes ఒకసారి మానిటరింగ్ చేసి చెప్తుంది ఎవరు? క్లౌడ్ వాచ్. ఓకే, ఇక్కడ మనకి ఇంకా టైం కావాలంటే తగ్గించుకోవచ్చు. 5 minutes మనకి ప్రైస్ ఉండదు, దానికంటే తగ్గిస్తే మీకు డబ్బులు పడతాయి. ఓకే, ఇప్పుడు నేను CPU మెట్రిక్ తీసుకున్న యూటిలైజేషన్ మెట్రిక్ తీసుకున్నాను కాబట్టి నేను ఎంత CPU యూటిలైజేషన్ కంటే ఎక్కువ అయితే నాకు అలారం జనరేట్ అవ్వాలి. నాకు ఈ విధంగా చెప్పాలన్నమాట. నాకు ఈ విధంగా మీ CPU మీ EC2లో ఇలా లోడ్ పెరిగింది, CPU యూటిలైజేషన్ పెరిగింది, సో నాకు ఏం చేయాలి, యాక్షన్స్ ఏం పెర్ఫామ్ చేయాలి, నాకు ఒక మెసేజ్, ఈమెయిల్ కానీ SMS కానీ రావాలి, ఇలా మీకు ఇలా ఇష్యూ వచ్చిందని. ఇప్పుడు దీంట్లో నేను CPU యూటిలైజేషన్ 5% పెట్టాను. క్రికెట్ టైంలో 5% మోర్ దాన్ 50% ఉంటుంది. ఓకే, నేను తొందరగా నాకు ఆ మెట్రిక్ ట్రిగ్గర్ కావడానికి నేను 5% పెట్టాను. ఇండియన్లో మోర్ దాన్ 50% ఉంటుంది. 50% ట్రాఫిక్ ని జనరేట్ చేసిన తర్వాత అప్పుడు నాకు ఆ క్లౌడ్ వాచ్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. అలా ట్రిగ్గర్ అవుతుంది. ఎన్నిసార్లు తీసుకోవాలంటాం? 1 time, 2 time? ఐ విల్ టేక్ 1 time. వన్ టైం. తర్వాత ఇక్కడ గ్రేటర్ దాన్ ఈక్వల్, లోవర్ దాన్ ఈక్వల్. అంటే 5% కంటే ఎక్కువ ఉంటే గ్రేటర్ దాన్ ఉంటే నాకు ఎక్కువ ప్లేస్ నాకు ట్రిగ్గర్ అవ్వాలా, ఈక్వల్ అంటే కావాలా, లోవర్ అంటే కావాలంట. నేను జస్ట్ గివెన్ 5%. డోంట్ టేక్ 5% ఇన్ రియల్ టైం. బట్ SMS అంటే ఏంటంటే, వాట్ డస్ మీన్ SMS? సింపుల్ నోటిఫికేషన్ సర్వీస్. సింపుల్ నోటిఫికేషన్ సర్వీస్ అంటే వెన్ యూ ఆర్ బుక్డ్ ఎనీథింగ్ ఫ్రమ్ ద ఫ్లిప్కార్ట్, వెన్ యూ ఒక ఆర్డర్ బుక్ చేసే ఫ్లిప్కార్ట్ లో, ఆర్డర్ బుక్ చేయగానే మీకు ఏమవుతుంది? సబ్స్క్రిప్షన్ మీకు ఆల్రెడీ ఫ్లిప్కార్ట్ లో ఉంది కాబట్టి మీరు ఆర్డర్ బుక్ చేశారని మీకు ఒక SMS వస్తుంది. ఆ తర్వాత షిప్ అయిన తర్వాత ఒక SMS వస్తుంది. ఆ తర్వాత డెలివరీ అయిన ఒక SMS వస్తుంది. ఒకవేళ రిటర్న్ చేస్తే ఒక SMS వస్తుంది. దాన్ని ఏమంటారు? SMS అంటారు. ఏమంటారు? SMS అంటారు. అలాగే ఈ AWS సర్వీసెస్ రిసోర్సెస్ ఏముండవు, దానికి కూడా మనం ఏం చేయొచ్చు? SMS నోటిఫికేషన్ అటాచ్ చేసుకోవచ్చు. ఓకే, సింపుల్ నోటిఫికేషన్ సర్వీస్ ని అటాచ్ చేసుకోవచ్చు. ఇక్కడ నా దగ్గర ఏం ఎగ్జిస్టింగ్ SMS లేదు, నేను ఒక క్రియేట్ SMS వస్తాను. క్రియేట్ న్యూ టాపిక్ కొట్టి ఈ టాపిక్ నేమ్ బై ది డిఫాల్ట్ సెలెక్ట్ చేసుకొని కావాలంటే నేమ్ మార్చుకోవచ్చు, లేదంటే అదే ఉంచుకోవచ్చు. ఇక్కడ నేను ఏదైతే అలారం స్టేట్ ట్రిగ్గర్ అని చెప్పాను కదా, అంటే ఇది 5% కంటే ఎక్కువైనప్పుడు క్లౌడ్ వాచ్ నాకు మానిటరింగ్ సర్వీసెస్ ని అలారం చేసినప్పుడు నేను ఒక నోటిఫికేషన్ సర్వీస్ యూజ్ చేసుకోవాలనుకుంది. ఏ మెయిల్ ఐడి Java 04 అవి యాడ్ చేసి మెయిల్ ఐడి నాకు ఇక్కడ నోటిఫికేషన్ రావాలి. క్లౌడ్ వాచ్ ట్రిగ్గర్ అయినట్టు నాకు నోటిఫికేషన్ రావాలి.
5% కంటే ఎక్కువైతే యూటిలైజేషన్ పోయినప్పుడు ఇలా 5% కంటే యూటిలైజేషన్ పెరిగిపోయింది, నాకు యాక్షన్ ఏం పెర్ఫామ్ అయింది, ఫలానా యాక్షన్ పెర్ఫామ్ అయ్యి మెయిల్ కూడా రావాలి. నేను ఏ మెయిల్ ఐడి ఇచ్చాను, ఈ మెయిల్ ఐడి ఇచ్చాను. ఓకేనా? ఏ మెయిల్ ఐడి ఇచ్చుకోవచ్చు, ఓకే నో సార్. ప్రాబ్లం. ఓకే, ఇక్కడ ఏం చేస్తాను, క్రియేట్ టాపిక్. ఇదే ఓకే నేను సార్. ఈ క్లౌడ్ వాచ్ ని ఎస్ఎన్ఎస్ ఈ మెయిల్ ఐడితో అటాచ్ చేశాను. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు నేను మెయిల్ ఐడికి వెళ్తాను. ఏ మెయిల్ ఐడికి వెళ్తాను, జీమెయిల్కి వెళ్తాను. ఆ సబ్స్క్రిప్షన్ ని కన్ఫర్మ్ చేయాలి. ఏం చేయాలి అనుకోండి, కనిపించిందా? అవును సార్. దీని ఏం చేయాలి, ఇక్కడ కన్ఫర్మ్ సబ్స్క్రిప్షన్. సబ్స్క్రిప్షన్ కన్ఫర్మ్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఓకే సార్. ఆటో స్కేలింగ్ యాక్షన్, ఏ యాక్షన్ పెర్ఫామ్ వస్తున్నావు, లాండా యాక్షనా, ఆటో స్కేలింగ్ యాక్షనా, లేకపోతే EC2 యాక్షనా? నేను EC2 మీద యాక్షన్ చేయాల్సింది, నాకు EC2 మీద యాక్షన్ తీసుకుంటే ఇప్పుడు ఇన్స్టెన్స్ ఐడి వచ్చింది. ఓకే, దెన్ సెలెక్ట్ ఆన్ ద EC2 యాక్షన్. ఈ అలారం లో మోర్ దాన్ 5% ఉన్నప్పుడు నాకు ఏం చేయాలి? ఇన్ అలారం అవుతుంది, ఓకే ఇన్సఫిషియెంట్ డేటా ఉంది. ఈ ఇన్స్టెన్స్ 5% కంటే పెరిగినప్పుడు స్టాప్ చేయాలా, టెర్మినేట్ చేయాలా, రీబూట్ చేయాలని అడుగుతుంది. అంటే యాక్షన్ పెర్ఫామ్ చెయ్యాలా లేదా అడుగుతుంది. యాక్షన్ పెర్ఫామ్ చేసుకుంటూ వదిలేయచ్చు, లేదంటే యాక్షన్ పెర్ఫామ్ చేయొచ్చు. నేను యాక్షన్ కానీ పెర్ఫామ్ చేస్తే ఆటోమేటిక్గా 5% పెరగగానే నువ్వు స్టాప్ అని చెప్పి స్టాప్ అయిపోద్ది, టెర్మినేట్ అంటే టెర్మినేట్ అయిపోద్ది, రీబూట్ అంటే రీబూట్ అయిపోద్ది. లేదు, ఈ EC2 యాక్షన్ కానీ యాడ్ చేయకుంటే నీకు SMS వస్తుంది, 5% కంటే పెరిగిపోయింది యూటిలైజేషన్ అని ఒక మెయిల్ వస్తుంది. ఓకే సార్. అర్థమైందా? అర్థమైంది సార్. ఇప్పుడు యాడ్ EC2 యాక్షన్ లోకి వెళ్ళి ఇన్ అలారం లో ఉన్నప్పుడు నాకు టెర్మినేట్ చేయమని చెప్పాను. ఏం చెప్పాను? ఏం చెప్పాను నేను? టెర్మినేట్ చేయమని చెప్పి. టెర్మినేట్ చేయని చెప్పి దేన్ని, క్లౌడ్ వాచ్ ని. అంటే 5% కంటే పెరిగినప్పుడు నాకు యాక్షన్ కూడా నువ్వే పెర్ఫామ్ చెయ్యి, నాకు టెర్మినేట్ చేసే ఇన్స్టెన్స్ ని, లేదంటే స్టాప్ చేసే ఇన్స్టెన్స్ ని, లేదంటే రీబూట్ చేసే ఇన్స్టెన్స్ ని చెప్పాను. ఇప్పుడు ఇక్కడ నేను టెర్మినేట్ ఇన్స్టెన్స్ కొట్టాను. నెక్స్ట్ అలారం నేమ్, ఏదో ఒక నేమ్. ఓకేనా? EC2 టెర్మినేట్. ఓకే సార్. నెక్స్ట్ నా క్రియేట్ అలారం, క్రియేట్ అలారం. ఓకేనమ్మా? ఓకే సార్. ఇప్పుడు నేనేం చేస్తానంటే EC2లోకి వెళ్తానమ్మా. దాంట్లో ట్రాఫిక్ జనరేట్ చేస్తాను. ఏం చేస్తాను, EC2లో ట్రాఫిక్ జనరేట్ చేస్తాను. ఓకేనా? ఓకే సార్. సో ఐ జస్ట్ లాగ్ ఇన్ ద సర్వర్. ఎందుకు ట్రాఫిక్ జనరేట్ చేస్తే నాకు ఆ EC2 యాక్షన్, క్లౌడ్ వాచ్ యాక్షన్ పర్ఫామ్ చేయడానికి. ఓకే, ఓకే సార్. SSH, just go to the key, right click, open git bash, close, enter. Yes, గ్రూప్ లోకి ఎలా లాగిన్ అవుతారో sudo yes. ఆటో స్కేలింగ్ చెప్తే Sudo స్ట్రెస్ SC. అనే టూల్ ఇన్స్టాల్ చేసాం, గుర్తుందా? అవును సార్. apt ఇన్స్టాల్ స్ట్రెస్. ఆ తర్వాత ఏంది, కమాండ్ ఏంటంటే స్ట్రెస్ హైఫన్ CPU 300 హైఫన్ టైమ్ అవుట్ 120.
Okay, 1 minute. APT update కొట్టలేదు అందుకని ఇది అలా వచ్చింది. ఓకే సార్. We are using the thread and we are creating the traffic on the EC2. So when you run this thread, the CPU utilization will be increased. When the CPU utilization is increased, the CloudWatch had attached a CloudWatch అని చెప్పాను, టెర్మినేట్ చేసి అని చెప్పాను CloudWatch ని. ఒకవేళ యాక్షన్ కానీ యాడ్ చేయకుండా ప్రాబ్లం లేదు, యాక్షన్ యాడ్ చేయకుండా మీకు SMS వస్తుంది ఇలా 5% కంటే పెరిగిపోయిందని. ఓకేనా? ఓకే సార్. సో నెక్స్ట్ రిపీటింగ్ ప్రాసెస్. I'm generating a traffic on the CPU. కొంచెంసేపు వెయిట్ చేసి చూస్తే ఏమవుతుందంటే ఇన్స్టెన్స్ విల్ బి టెర్మినేటెడ్. ఇన్స్టెన్స్ ఏమవుతుంది, టెర్మినేట్ అవ్వాలి, యాక్షన్స్ పెర్ఫార్మ్ చేయాలి. ప్రిపేర్ ఒక 5 minutes అయిపోయిన తర్వాత ఇది వెళ్ళిపోతుందండి. ఆ తర్వాత నాకు ఈ మెయిల్లో నోటిఫికేషన్ రావాలి. ఏం రావాలంటే నాకు ఇలా ఇన్స్టెన్స్ 5% కంటే యూటిలైజేషన్ పెరిగిపోయింది, అందుకని నేను టెర్మినేట్ చేసేస్తాను, క్లౌడ్ వాచ్ నాకు చెబుతుంది. నువ్వు యాక్షన్ గా నేను యాడ్ చేయకుంటే జస్ట్ నీకు 5% కంటే సిప్ యూటిలైజేషన్ SMS వస్తుంది, మెయిల్ వస్తుంది, మెయిల్ వస్తుంది. ఓకే, SMS కూడా అటాచ్ చేసుకోవచ్చు, SMS డబ్బులు పడతాయి. వెయిట్, సార్ ఇక్కడ ఇప్పుడు సిస్టమ్ లో స్ట్రెస్ ఆ ఇన్ఫో చెక్ చేయడానికి అవుతుంది సార్, అంటే ఇప్పుడు అంతవరకు అయ్యింది అని. అప్ టైమ్ అని టైప్ చేయండి. ఓకే సార్. ఇదిగోండి, అప్ టైమ్ అని టైప్ చేస్తే వస్తుంది స్ట్రెస్ ఎంత అవుతుంది. ఇక్కడ కూడా క్లౌడ్ వాచ్లోకి వెళ్తే మెట్రిక్స్ గ్రాఫ్స్ ఉంటాయి దాంట్లో క్లౌడ్ వాచ్లో. ఇదిగోండి, కనిపిస్తుందా చిప్ యూటిలైజేషన్ ఎంత ఉంది, కనిపిస్తుంది సార్. లాక్స్, ఓకే సార్. కావాలంటే ఇది డాష్ బోర్డ్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మెట్రిక్స్, ఆల్ మెట్రిక్స్. కొంత టైం పడుతుంది, ఇది ఇప్పుడు చెప్పండి రమ్మంటే రాదు, కొంత టైం పడుతుంది. మెట్రిక్స్ గ్రాఫ్స్ అన్ని చాలా
ఇదిగోండి ఏమైందమ్మా? వచ్చింది సార్, నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ వచ్చింది చూడండి. యు ఆర్ రిసీవింగ్ ది మెయిల్ బికాస్ క్లౌడ్ VC2 అరౌండ్ హ్యాస్ ఎంటర్డ్ ఇన్ ద అలారం స్టేట్ థ్రెషోల్డ్ రీచ్డ్. సో యాక్షన్ ఏం చెప్పావు? డిలీట్ చేసామని చెప్పాను. నీ యాక్షన్ పెర్ఫార్మెన్స్ అవును సార్. చెప్పావు. సో అందుకని ఏమైంది, నాకు ఒక నోటిఫికేషన్ వచ్చింది థ్రెషోల్డ్ దాటిపోయింది అంటాను. ఇక్కడ ఏమైంది ఇన్స్టెన్స్? టర్మినేట్ అయింది. యాక్షన్ యాడ్ చేయకుండా జస్ట్ 5% మీరు మోర్ దెన్ 5% 50% వచ్చింది. అర్థమైందా? అర్థమైంది సార్. ఇదేంది క్లౌడ్ వాచ్, ఇది క్లౌడ్ వాచ్. క్లౌడ్ వాచ్. ఓకే సార్. నోటిఫికేషన్ కూడా వచ్చింది. అలా ఆటో స్కేల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆటో స్కేల్ క్రియేట్ చేసినప్పుడు మీకు ఒక ఆప్షన్ ఉంటుంది క్లౌడ్ వాచ్. రియల్ టైమ్ లో క్లౌడ్ వాచ్ రియల్ టైమ్ లో ఎక్కడ వాడతాం సార్ ఇది ఎక్కువ? మానిటరింగ్ అండి ఇది. దీనికి మనం ఆటో స్కేలింగ్ యాడ్ చేసుకోవచ్చు కదా అన్నట్టు. ఆటో స్కేలింగ్ లోనే ప్రతి ఆప్షన్ లోనే ప్రతి రిసోర్స్ క్రియేట్ చేసినప్పుడు ఒక చెక్ బాక్స్ ఉంటుంది. ఆర్డిఎస్ లో కూడా మీరు చెక్ చేశారు కదా క్లౌడ్ వాచ్ అని చెక్ బాక్స్. నేను ప్రతిసారి స్కిప్ చేసాను, గుర్తుందా మీకు? అవును సార్. ప్రతి దగ్గర నేను స్కిప్ చేశాను, ఎందుకంటే క్లౌడ్ తర్వాత చెప్పడానికి. అక్కడ మీకు ఇంటిగ్రేటెడ్ అయ్యి ఉన్నప్పుడు అక్కడే ఆ సర్వీస్ ఏదైతే మీరు క్లిక్ చేస్తారో అక్కడే ఉంటుంది అది. ఓకే సార్. అన్నిటి ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు, ఒకటాని కాదు. అక్కడే ఆప్షన్ ఉంటుంది మీకు. నేను ప్రతిసారి స్కిప్ ఓకే చేశాను సార్. చెక్ బాక్స్. అక్కడ చెక్ బాక్స్ లో పెడితే మీకు వస్తుంది. టెంప్లెట్ లేదు మన దగ్గర. ఇక్కడే నెక్స్ట్ ఆప్షన్ లో వస్తుందండి అది క్లౌడ్ వాచ్ చెక్ బాక్స్ ఉంటుంది. అది మీరు ఎనేబుల్ చేస్తే దీంతో అటాచ్ అయిపోతుంది. అప్పుడు మీరు ఏ యాక్షన్ మానిటరింగ్ అది. ఓకే, లేదంటే స్ప్లంక్ మానిటరింగ్ చేసుకోవచ్చు, లేదంటే మీకు జబిక్స్ లో వైర్స్ అట్లాంటి దాంట్లో కూడా మానిటరింగ్ చేసుకోవచ్చు. ఓపెన్ సోర్స్ నెగియస్ అనేది ఓపెన్ సోర్స్. జనరల్లీ నెగియస్ ఎక్కువ మంది చేస్తారు. ఓపెన్ డబ్బులు ఏం కట్టాల్సిన అవసరం లేదు. స్ప్లంక్ కూడా ఇది చేస్తారు. రేసింగ్ ట్రెండ్ ఏంటంటే స్ప్లంక్ అండి. నెక్స్ట్ సర్వీస్ ఏంటంటే క్లౌడ్ ఫ్రంట్. ఏంది క్లౌడ్ ఫ్రంట్? సిడిఎన్ అంటే ఐడియా ఉందా మీకు? సిడిఎన్ విన్నారా ఇప్పుడు ఎప్పుడైనా? సిడిఎన్ అంటే ఏంటంటే కంటెంట్ డెలివరీ నెట్వర్క్ అండి, ఆర్ కంటెంట్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్. ఈ ఇమేజ్ చూడండి, మీకు ఈజీగా ఈ ఇమేజ్ చూస్తే ఈజీగా అర్థం అవుతుంది. సర్చ్ చూడండి. వాట్ ఈస్ మై సిడిఎన్? కంటెంట్ డెలివరీ నెట్వర్క్. కంటెంట్ డెలివరీ నెట్వర్క్. ఇమేజ్ చూడండి ఒకసారి, ఇమేజ్ చూడండి. నాకు ఇది ఆరిజిన్ సర్వర్ అండి. ఇది ఆరిజిన్ సర్వీస్. నాకు కస్టమర్స్ అక్రాస్ ద గ్లోబ్ ఉండరు. ఏముండరు? ఐ హ్యావ్ ఏ కస్టమర్స్ అక్రాస్ ద గ్లోబ్. ఐ హ్యావ్ ఏ కస్టమర్స్ అక్రాస్ ద గ్లోబ్. అండర్స్టూడ్? ఐ హ్యాడ్ అప్లోడ్ నెట్ఫ్లిక్స్ సర్వర్స్ అనుకోండి. ఇది యూజర్స్ ఏమో అక్రాస్ ద గ్లోబ్ ఉండరు. ఈ నెట్ఫ్లిక్స్ సర్వర్స్ లోకి ఇది నార్త్ వర్జీనియాలో, యుఎస్ లో, నార్త్ అమెరికాలో ఉంది. నేను ఇక్కడ ఈ నెట్ఫ్లిక్స్ ఇక్కడికి అప్లోడ్ చేశాను. ఈ సర్వర్ వెబ్ సర్వర్లోకి అప్లోడ్ చేశాను. ఓకే, ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఈ నెట్ఫ్లిక్స్ కి అక్రాస్ ద గ్లోబ్ యూజర్స్ ఉంటారు. ఏమున్నారు? అక్రాస్ ద గ్లోబ్ యూజర్స్ ఉంటారు. ఇప్పుడు అది అక్రాస్ ద గ్లోబ్ యూజర్స్ ఉన్నప్పుడు ఈ సర్వర్స్ ఏమో సమ్వేర్ ఎల్స్, AWS డేటా సెంటర్ లో చూసుకుని ఎక్కడ సర్వర్స్ ఏమో సమ్వేర్ ఎల్స్ ఉన్నాయి. అంటే సమ్వేర్ ఎల్స్ దూరం ఉన్నాయి, రిమోట్ ప్లేస్ లో ఉంటాయి. మరి లేటెన్సీ ప్రాబ్లం వస్తుంది. ఏమొస్తుంది? ల్యాగ్ అండ్ లేటెన్సీ వస్తుంది. ఎందుకంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలి, చాలా దూరం. ఆస్ట్రేలియా ఉండదు, ఇక్కడ నుంచి మరి అమెరికాకి వెళ్ళాలంటే ల్యాగ్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఆ వెబ్సైట్ నుంచి తెచ్చుకొని ఆ కంటెంట్ తెచ్చుకొని ఇక్కడ డిస్ప్లే చేయాల్సి వస్తుంది. దానికి టైం పడుతుంది. ఓకే, ల్యాగ్ వచ్చేస్తుంది. వెబ్ సర్వర్ నుంచి డేటా తీసుకుని టైం పడుతుంది. అప్లికేషన్ కూడా స్లోగా లోడ్ అవుతుంది. వెబ్సైట్ కూడా ఏమవుతుంది? స్లోగా లోడ్ అవుతుంది. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు మనకి సచివాలయం ఉంది సార్. సచివాలయం వ్యవస్థ ఎందుకు పెట్టారు? ఆయన అది కరెక్టో లేదో మనకు తర్వాత సెకండరీ ఇష్యూ. సచివాలయం ఎందుకు పెట్టారు అంటే ద మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రజల వద్దకు తీసుకురావడానికి. కరెక్టేనా? సర్వీసెస్ ఏ ఉన్నాయి, గవర్నమెంట్ సర్వీసెస్
ప్రతిసారి ఎమ్మెల్యే సార్. ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి ఆ దగ్గర కాల్ చేతులు పెట్టుకుని ఇది చేయకుండా సచివాలయం కూడా మీకు డేట్ ఆఫ్ బర్త్ లేదంటే సంథింగ్ డెత్ సర్టిఫికేట్ సంథింగ్ ఏదో ఇంకోటి ఏదో రేషన్ కార్డో కావాలంటే అన్ని అక్కడ దగ్గర వాడే దగ్గరికి వచ్చి వాడే ఫిల్ చేసి ఆ తర్వాత రిక్వెస్ట్ ఎక్కడ ఫార్వర్డ్ చేస్తాడు. ఎక్కడ ఫార్వర్డ్ చేస్తాడు? ఎంఆర్ఓ గారు. నీవు వెళ్ళాల్సిన అవసరం లేదు, వాడు చూసుకుంటాడు. అది సేమ్ ఇక్కడ కూడా అదే జరుగుతుంది. అర్థమవుతుందా? అంటే వాడు ఏం చేస్తాడు, అక్రాస్ ద గ్లోబ్ లో డిస్ట్రిబ్యూటెడ్ నెట్వర్క్ స్మాల్ ఒక నెట్వర్క్ ని పెడతాడు అక్రాస్ ద గ్లోబ్. ఓకే, ఈ కంటెంట్ ఏదైతే ఉందో మెయిన్ కంటెంట్ ఆరిజిన్ సర్వర్ ఉన్న కంటెంట్ మీకు లోడ్ అవుతుంది నీరెస్ట్ సర్వర్స్ లోకి. ఏమవుతుంది? నీరెస్ట్ సర్వర్స్ లోడ్ అవుతుంది. దాన్ని ఏమంటారంటే ఎడ్జ్ సర్వర్ అంటారు. ఏమంటారు? ఎడ్జ్ సర్వర్. ఈ కంటెంట్ క్యాషింగ్ అవుతుంది. క్యాషింగ్ తెలిసి కదా, సిహెచ్ఐ క్యాషింగ్ అవుతుంది. దేంట్లోకి? నీరెస్ట్ సర్వర్స్ లోకి. దేంట్లోకి? నీరెస్ట్ ఎడ్జ్ లొకేషన్స్ లోకి. ఎడ్జ్ లొకేషన్స్ లోకి. ఇప్పుడు యూజర్ ఏదైతే కంటెంట్ యాక్సెస్ చేయాలనుకుంటాడో ఈ కంటెంట్ ఆరిజిన్ సర్వర్కి వెళ్లకుండా దగ్గరగా నియరెస్ట్ ఉన్న ఎడ్జ్ సర్వర్లోకి వెళ్ళి తీసుకుంటాడు డేటా. అప్పుడు మీకు ఆ వెబ్సైట్ స్పీడ్గా అడుగుతుంది, మీకు ల్యాగ్ ఉండదు, ఎటువంటి ఇష్యూ ఉండదు అనమాట. ఓకే, దాన్ని ఏమంటారంటే సిడిఎన్ అంటారు. ఏమంటారు? సిడిఎన్ అంటారు, కంటెంట్ డెలివరీ అంటారు. మల్టిపుల్ సిడిఎన్ టెక్నాలజీ అంటే కంపెనీస్ ప్రొవైడ్ చేస్తాయి. ఇంకోటి మేజర్ సిడిఎన్ ఏంటంటే అకమాయ్ టెక్నాలజీస్. విన్నారు ఎప్పుడైనా? అకమాయ్, ఏకేఏఎంఐ, అకమాయ్ టెక్నాలజీస్ పేరు విన్నారా? సిడిఎన్ అది వన్ ఆఫ్ ది సిడిఎన్ ప్రొవైడర్. అది అంటే ఇప్పుడు నా ఈనాడు వెబ్సైట్ ఉందండి, నాకు ఈనాడు వెబ్సైట్ ఉందనుకోండి. ఆ ఈనాడు వెబ్సైట్ కి నేను అక్రాస్ ది గ్లోబ్ యూజర్స్ ఉంటారు. జనరల్ గా ఓన్లీ తెలుగు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ఉంటారు, యుఎస్ఏలో ఉంటారా, ఆస్ట్రేలియాలో ఉంటారా, 2 కోట్ల మంది ఉంటారు గల్ఫ్ లో. మరి వాళ్ళందరూ ఈనాడు పేపర్ చూడరా? ఆహా యాప్ చూడరా? చూస్తారా లేదా? చూస్తారు కదా అక్రాస్ గ్లోబ్. మరి సర్వర్స్ ఏమో నాకు ఇండియాలో ఉన్నాయి అనుకుంటాను, మరి ఎలాగా? ల్యాగ్ ఉంటుంది కదా నాకు. దాన్ని అవాయిడ్ చేయడానికి ఏం చేస్తారు? సిడిఎన్ సర్వీస్ యూజ్ చేసుకుంటారు. ఏం చేస్తారు సార్? ఇప్పుడు మనం బూట్ స్ట్రాప్ ఫైల్ చేసినప్పుడు దాంట్లో ఉంటుంది కదా సార్, డాట్ సిడిఎన్ అంటే అలాంటి సిడిఎన్ సర్వీస్ మనం సపరేట్ గా తీసుకోవాలి. అవును, సిడిఎన్ సర్వీస్ తీసుకోవాలి మనం. దాంట్లో ఉంటుంది. సిడిఎన్ సర్వీస్ ఒక్కొక్కటి ప్రొవైడ్ చేసేది. ఈ సిడిఎన్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు? అమెజాన్ క్లౌడ్ ఫ్రంట్ అనేది అమెజాన్ ప్రొవైడ్ చేస్తుంది. ఈ సర్వీస్ ని చాలా మంది యూజ్ చేసుకుంటారు. చూడండి, ఇప్పుడు ఈనాడు.net కొడతాను, ఈనాడు.net వెబ్సైట్ యూజ్ చేస్తున్నా. ఇలా నేను ఈనాడు వెబ్సైట్ ఓపెన్ చేస్తూ నేను ఒక ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేశాను, వ్యాపలైజర్ అని, WAPLYSER, వ్యాపలైజర్ అని. నేను ఈ ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసుకుని చూస్తే ఈనాడు వెబ్సైట్ ఓపెన్ చేశాను. దీనిలో ఏ టెక్నాలజీస్ ఉన్నాయో మొత్తం చూపిస్తుంది. చూడండి, ఇక్కడ వీడియో ప్లేయర్స్ ఏం యూజ్ చేశాడు, ప్లాట్ఫామ్ సర్వీస్ ఏం యూజ్ చేశాడు. చూడండి, ఇక్కడ ఏం యూజ్ చేశాడు. వీడు ప్లాట్ఫామ్ అమెజాన్ సంబంధించిన ప్లాట్ఫామ్ సర్వీస్ యూజ్ చేసుకుంటాడు ఎవడు? ఈనాడు. చూడండి, ఓకే. ఈ సిడిఎన్ ఏంది? ఇక్కడ ఏముంది? ఈనాడు వెబ్సైట్ ఏం యూజ్ చేస్తుంది? క్లౌడ్ ఫ్రంట్. ఇవ్వందా? లేదా క్లౌడ్ ఫ్రంట్ అంటే ఇక్కడ మనం రియల్ టైమ్ లో చేసే అప్లికేషన్, కానీ మనం సమ్వర్ వాట్ మీకు చేసి చూపిస్తాం. సిడిఎన్ చేయాలంటే అంటే ఏంటి? సర్వర్స్ ఏమో ఈ యూఎస్ఏలో ఉంటాయి. ఆ డేటాని అక్రాస్ ద గ్లోబ్ నియరెస్ట్ సర్వర్స్ లోకి మొత్తం వాళ్ళు డంప్ చేస్తారు. నథింగ్ బట్ క్యాషింగ్ చేస్తారు. చేసినప్పుడు ప్రతిసారి ఆ మెయిన్ సర్వర్ వెళ్ళకుండా ఆ నియరెస్ట్ సర్వర్ ఎడ్జ్ సర్వర్లోకి వెళ్ళి దాంట్లోంచి డేటా తీసుకుంటుంది. ఫ్యూచర్ మీకు తెలుసా లేదు, ఈ క్లౌడ్ కంప్యూటర్ లో కొన్ని మైనసెస్ ఉంటాయి. దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఫ్యూచర్ ఏముంటుందంటే ఎడ్జ్ కంప్యూటింగ్. మీకు తెలుసా ఎడ్జ్ కంప్యూటింగ్? ఓకే సార్. మేబీ ఎడ్జ్ కంప్యూటింగ్. Edge computing is distributing computing framework that brings enterprise applications closer to data source, such as IoT device and local edge server. The proximity data in source can be delivered strong benefit. అంటే ప్రతిసారి దూరంలో ఉంది అమెజాన్ డేటా సెంటర్ ముంబైలో ఉంది అంటే వెళ్ళకుండా లోకల్ డిస్ట్రిబ్యూషన్ సర్వర్ ఎడ్జ్ కంప్యూటింగ్ అంటారు. ఏమంటారు? ఎడ్జ్ కంప్యూటింగ్ అంటారు. చూడండి, రెండు ఈ ఎడ్జ్ కంప్యూటింగ్ అంటే cloud computing. That the only difference, individual device and local server are considerably computing to power of their own. We have edge computing and cloud computing, the remote server via the internet. Each of these methods getting work done based on the modern office. అవుతుందా? మనం ఇప్పుడు ఏం చేస్తామంటే సిడిఎన్లోకి వెళ్ళిపోతాం. ఎందుకు వెళ్ళిపోతాం? సిడిఎన్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనకి ఒక వెబ్సైట్ ఉండాలి, నాకు సోర్స్ ఉండాలి కదా. వెబ్సైట్ క్రియేట్ చేస్తేనే కదా సిడిఎన్ క్రియేట్ చేయగలుగుతాను. సో దానికి ఏం చేస్తానంటే S3 బకెట్లోకి వెళ్ళిపోతాను.
జస్ట్ ఇలా మీరు ఈ చిట్టు కూడా క్రియేట్ చేస్తారు, ప్రాబ్లం లేదు. లేదంటే లోడ్ బ్యాలెన్స్ కూడా క్రియేట్ చేస్తారు. లోడ్ బ్యాలెన్స్ క్రియేట్ చేసిన లింక్ కూడా సీడియన్తో అటాచ్ చేస్తుంది. నేను ఒక బకెట్ క్రియేట్ చేస్తాను. బకెట్ నేమ్ can give any name, Java AWS CDN. Java AWS CDN. SQLs are enabled. Block public access చేస్తాను. Acknowledge and create a bucket. Create a bucket. So how will you enable the static website here? AWS CDN Java CDN Java. ఇదేనా క్రియేట్ చేస్తుంది? ఇది AWS CDN. దీంట్లో స్టాటిక్ వెబ్సైట్ ఎలా ఎనేబుల్ చేస్తాను? ఏం చేయాలి? ప్రాపర్టీస్కి వెళ్ళాలి. ఏం చేయాలి? స్క్రాల్ డౌన్ చేసి స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్ ఎనేబుల్ index.html error.html index.html ఇప్పుడు error.html. ఇదొక సోర్స్. Now created a website. Upload. Then after creating the website, go to the cloud front. నేను వెళ్తాను. సార్ మనం ఫైల్స్ అప్లోడ్ చేయలేదు, index.html ఫైల్. మీకు క్లియర్ గా అర్థం కావాలంటే ఒక వీడియో అప్లోడ్ చేసి VPN కనెక్ట్ చేసుకొని వేరే దేశంలోకి వెళ్ళి ట్రైలర్ ఆ వీడియో మీకు ల్యాగ్ లేకుండా వస్తుందో లేదో చెక్ చేయడానికి అది రియల్ టైమ్ లో చేసే పని. మనం ఇట్లా జస్ట్ యాడ్ చేస్తున్నాం ఎర్రర్ ఫైల్. ఇండెక్స్ తర్వాత ఏం చేస్తాను? పర్మిషన్స్కి వెళ్తాను. గ్రాండ్ పబ్లిక్ select the cloud front. నేను ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నాను, అవసరం డబ్బులు పడుతుంది. ఇది డిసేబుల్, ఇది క్రియేట్ చేయడానికి 10 నుంచి 15 నిమిషాలు పడుతుందండి. డిసేబుల్ చేయడానికి 10-15 నిమిషాలు పడుతుంది. డిలీట్ చేయడానికి మళ్ళీ 10-15 నిమిషాలు పడుతుంది. క్రియేట్ డిస్ట్రిబ్యూషన్. ఏందే క్రియేట్ డిస్ట్రిబ్యూషన్? ఆరిజిన్ ఏంది ఆరిజిన్ ఏం తీసుకున్నాను? CDN జావా. ఏం పేరు దాని పేరేది? చూడండి, ఈ ఆరిజిన్ దేని నుంచి తీసుకుంటున్నా మీరు? SP బకెట్ నుంచి తీసుకుంటున్నారా లేకపోతే లోడ్ బ్యాలెన్స్ నుంచి తీసుకుంటున్నారా? ఇవన్నీ కింద అడుగుతా ఉంది. చూడండి, నాకు ఆల్రెడీ ఒక క్రియేట్ చేసింది AWS CDN. ఓకేనా? ఓకే సార్.